Hello, welcome back to the YouTube videos of tutorials. So last వీడియోలో మర్జ్ సార్ట్ అల్గోరిథం ప్రీరిక్విజిట్స్ డిస్కస్ చేసాం. అందులో ఫస్ట్ టూ టెక్నిక్స్ వి కంప్లీటెడ్. ఈ రెండు నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సింది రికర్షన్ టెక్నిక్. రికర్షన్ అంటే ఏంటి ఫస్ట్ అదే డిస్కస్ చేద్దాం. రికర్షన్ అంటే ఇఫ్ వి ఆర్ కాలింగ్ ఇఫ్ వి ఆర్ కాలింగ్ a method inside the method itself inside the method itself is called recursion is called recursion. సో ఇప్పుడు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ క్లాస్ recursion main method print numbers. సో 3 అని రాస్తున్నాను. సో నాకు ఉండాల్సిన మెథడ్ వచ్చేసి void print numbers int value. నేను ఇక్కడ రిటర్న్ టైప్ వాయిడ్ అని యూజ్ చేసిన. మనం వాయిడ్ అని యూజ్ చేస్తే రిటర్న్ కీవర్డ్ వాడాల్సిన అవసరం లేదు అని ప్రీవియస్ మెథడ్ కాన్సెప్ట్స్లో చెప్పుకుంటాం జనరల్లీ. బట్ రికర్షన్ టెక్నిక్లో రిటర్న్ కీవర్డ్ వాడతాం. మనం ఎలా వాడాలి ఇప్పుడు చెప్తాను. ఇఫ్ వాల్యూ 0 కంటే చిన్నది లేదా 0 అయినప్పుడు నేను ఆపేద్దాం అనుకుంటున్నా కంట్రోల్. సో అప్పుడు నేను రిటర్న్ అనే కీవర్డ్ వాడడం వల్ల జేవిఎం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. లిజన్ మళ్ళీ ఒకసారి వినండి. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. జేవిఎం రిటర్న్స్ బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్ట్ వేర్ ఇట్ స్టార్టెడ్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఎస్ఓపిఎల్ఎన్ ఆఫ్ వాల్యూ అని ప్రింట్ చేస్తాను. తర్వాత వాల్యూ మైనస్ మైనస్ అని రాస్తాను. సో రికర్షన్ టెక్నిక్ ప్రకారం మెథడ్ విల్ బి కాల్డ్ ఇన్ ద మెథడ్ ఇట్ సెల్ఫ్. అంటే దాని అర్థం ఇక్కడే మనం కాల్ చేస్తాం ప్రింట్ మెంబర్స్. సో ఈ మెథడ్లోనే కాల్ చేస్తాం. బట్ ఎలా వాల్యూ అప్డేట్ చేసి పంపిస్తున్నాం. వాల్యూ తగ్గుతుంది తర్వాతకు పంపిస్తున్నాం వాల్యూని. సో ప్రోగ్రామ్ ఇది. సో మనకి దీంట్లో వచ్చే అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 అని వస్తుంది. బట్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ ఇది ఎలా అవుతుంది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి మెథడ్ ఇక్కడ ఉంది. సేమ్ మెథడ్. సో కాల్ చేసింది అనుకుందాం. మెయిన్ మెథడ్లో కాల్ అయింది విత్ వాల్యూ 3 అనుకుందాం. ప్రింట్ నమ్స్ 3 పాస్ చేశారు. 3 పాస్ చేసిన తర్వాత
ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక ఫ్రేమ్ కావాలి అనుకుందాం. వాయిడ్ ప్రింట్ నమ్స్ 3 పాస్ అయ్యి కండిషన్ చెక్ చేసుకోవాలి. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఫెయిల్. ఫెయిల్ అయితే ప్రింట్ చేయాలి ఎస్ఓపిఎల్ఎన్ ఆఫ్ 3. సో 3 ప్రింట్ అవుతుంది అవుట్పుట్ స్క్రీన్లో. తర్వాతకి వాల్యూ మైనస్ మైనస్ వాల్యూ మైనస్ మైనస్. సో 3 ఇక్కడ 2 అవుతుంది. సో మళ్ళీ ప్రింట్ నెంబర్స్కి మనము 2 పాస్ చేస్తాం. సో ఇక్కడ కాల్ అవుతుంది. సో కాల్ అవుతే మళ్ళీ కాల్ అయినందుకు ఫ్రేమ్ కావాలి. ఆ ఫ్రేమ్లో ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్ ఇలా అవుతుంది. వాయిడ్ ప్రింట్ నెంబర్స్ మెథడ్ వాల్యూ ఎంత పాస్ అయింది? 2 పాస్ అయింది. సో కండిషన్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 కండిషన్ ఫెయిల్ అయింది. ఎస్ఓపిఎల్ఎన్ ఆఫ్ 2 పాస్ అయింది. సో 2 ప్రింట్ అవుతుంది. తర్వాతకి వాల్యూ మైనస్ మైనస్. సో 2 కాస్త 1 అవుతుంది. మళ్ళీ ప్రింట్ నెంబర్స్ 1 పాస్ చేస్తాం. సో ఇక్కడ 1 పాస్ అయినందువల్ల మళ్ళీ మెథడ్ కాల్ అవుతుంది. సో దానికి మళ్ళీ మన ఫ్రేమ్ కావాలి. వాయిడ్ ప్రింట్ నెంబర్స్ విత్ 1 కండిషన్ మళ్ళీ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ఫాల్స్. ఫాల్స్ అయితే ఎస్ఓపిఎల్ఎన్ ఆఫ్ 1. సో 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాతకి వాల్యూ మైనస్ మైనస్ వాల్యూ 0 అవుతుంది. ప్రింట్ నెంబర్స్ 0 పాస్ అయింది. సో మెథడ్ కాల్ అయింది కాబట్టి మళ్ళీ ఫ్రేమ్ కావాలి. వాయిడ్ ప్రింట్ నెంబర్స్ 0. సో కండిషన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ట్రూ. ఇది ట్రూ అవ్వడం వల్ల రిటర్న్ కీవర్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రిటర్న్ కీవర్డ్ యొక్క జాబ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్. రిటర్న్ మీనింగ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్. సో జేవిఎం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దీని కింద మన దగ్గర ఏం స్టేట్మెంట్స్ లేవు. దీని కింద నో స్టేట్మెంట్స్. సో జేవిఎం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో దీని కింద ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు. సో ఈ బ్లాక్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ జేవిఎం ఇక్కడికి వచ్చింది. సో దాని కింద ఏం స్టేట్మెంట్స్ లేవు. ఇక్కడి నుంచి మెయిన్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. మెయిన్ మెథడ్ తర్వాత ఈ స్టేట్మెంట్ తర్వాత ఏం లేదు కాబట్టి ఇక్కడ స్టాప్ అయిపోతుంది. సో ఇది ఒక బేసిక్ రికర్షన్ టెక్నిక్. ఓకేనా? సో ఇప్పుడు ఇదే రికర్షన్ టెక్నిక్ ఇది 2 టైమ్స్ ఉంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అది కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి మర్జ్ సార్ట్లో టెక్నిక్లో రికర్షన్ కాల్ 2 టైమ్స్ అవుతుంది. సో అందుకనే అది మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. సో కొంచెం పేషెన్స్తో వినండి. సో ఇది ఫాస్ట్గా చేసేద్దాం. ప్రింట్ నెంబర్స్ వాల్యూ 2 టైమ్స్ ఉంది. 2 రికర్సివ్ కాల్స్. ఈ కేసులో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. సో ఈ కేసులో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో ప్రింట్ నెంబర్స్ కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్లో నేను పాస్ చేస్తున్న వాల్యూ 2. సో దీనికి మనకు ఒక ఫ్రేమ్ కావాలి. వాయిడ్ ప్రింట్ నెంబర్స్ 2 పాస్ అయింది. కండిషన్ సేమ్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ఫాల్స్. ఇది ఫాల్స్ అవుతే ఎస్ఓపిఎల్ఎన్ ఆఫ్ 2. సో 2 ప్రింట్ అయింది అవుట్పుట్లో.
2 ప్రింట్ అయిన తర్వాత వాల్యూ మైనస్ మైనస్, సో వాల్యూ 1 అవుతుంది. ప్రింట్ నెంబర్స్ 1 పాస్ అయింది. దాని కింది స్టేట్మెంట్ జస్ట్ రాసి పెట్టుకుందాం, ఎగ్జిక్యూట్ అవ్వదు ఇప్పుడే. ప్రింట్ నెంబర్స్, దీనికి కూడా 1 పాస్ అయింది. సో జేవిఎం హియర్ ఇట్ ఈస్ పెండింగ్. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కిందిది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీనికి కావాల్సింది ఫ్రేమ్ వాయిడ్ ప్రింట్ నెంబర్స్ 1 పాస్ అయింది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0, కండిషన్ ఫెయిల్ అయింది. SOPLN ఆఫ్ 1, సో 1 ప్రింట్ అయింది. వాల్యూ మైనస్ మైనస్, 1 కాస్త 0 అయింది. ప్రింట్ నెంబర్స్కి 0 పాస్ అయింది. సో దాని కింది స్టేట్మెంట్ కూడా రాస్తున్నాను, ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 0 పాస్ అయింది. సో జేవిఎం ఇక్కడ పెండింగ్లో ఉంది, ఇది ఎగ్జిక్యూషన్ అవ్వాలి. సో దీనికి కాల్ అవుతుంది కాబట్టి ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. వాయిడ్ ప్రింట్ నెంబర్స్ 0 పాస్ అయింది. కండిషన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0, కండిషన్ ట్రూ అవుతాయి. జేవిఎం రిటర్న్ కీవర్డ్ చూస్తుంది. జేవిఎం రిటర్న్ కీవర్డ్ చూస్తే జేవిఎం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. సో జేవిఎం ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి, సో పెండింగ్ కంప్లీటెడ్. ఇప్పుడు జేవిఎం ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఇది. సో జేవిఎం దీనికి కాల్ చేసింది కాబట్టి ఒక ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. సేమ్ వాయిడ్ ప్రింట్ నెంబర్స్ 0 పాస్ అయింది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0, ట్రూ. ఇది ట్రూ అవుతాయి. రిటర్న్ స్టేట్మెంట్. సో జేవిఎం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇది పెండింగ్లో ఉండే, ఇది కంప్లీటెడ్. ఇది కంప్లీట్ అయిపోయిందంటే ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిందని అర్థం. సో జేవిఎం ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. సో ఇది పెండింగ్ అయిపోయింది. జేవిఎం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఇది. సో జేవిఎం ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి దీనికి ఒక ఫ్రేమ్ కావాలి. వాయిడ్ ప్రింట్ నెంబర్స్ 0 కాదు, 1 పాస్ అయింది. 1 పాస్ అయింది కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0, ఇది ఫాల్స్ అయితే మనకి SOPLN ఆఫ్ 1 ప్రింట్ అవ్వాలి. సో 1 ప్రింట్ అయిపోయింది. 1 ప్రింట్ అయిన తర్వాత వాల్యూ మైనస్ మైనస్, వాల్యూ కాస్త 0 అవుతుంది. ప్రింట్ నెంబర్స్కి 0 పంపించాలి 2 టైమ్స్. ప్రింట్ నెంబర్స్కి 0. సో సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు ఎగ్జిక్యూట్ చేసినా ఏమీ అవ్వవు. జేవిఎం ఇక్కడి నుంచి ఇది జస్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. 0 పంపిస్తే ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ కేసులో మనం ఆల్రెడీ చూసినాం. సో ఇదంతా అయిపోయినట్టే. ఇదంతా అయిపోతే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయినట్టే. సో మళ్ళీ తిరిగి జేవిఎం మెయిన్ మెథడ్ ఈ స్టేట్మెంట్ దగ్గరకు వస్తుంది. దాని కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే అయిపోతుంది. ఓకే. సో రికర్షన్ టెక్నిక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్ అయినప్పుడు సపరేట్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత దాంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 2 థింగ్స్ లాగా డివైడ్ అవుతుంది. సో ఈ అబ్జర్వేషన్ మీరు బాగా చూడాలి, ఎందుకంటే మర్జ్ సార్ట్ ఆల్గరిథంలో 2 పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది, లెఫ్ట్ అరే రైట్ అరే అని. సో నెక్స్ట్ మర్జ్ సార్ట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, ఇంటర్నల్ ప్రాసెసింగ్. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ 12, 3, 8, 11, 9. సో ఇవి
అసెండింగ్ ఆర్డర్లో రావాలి యూజింగ్ మర్జ్ సార్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే టూ అరేస్ లాగా డివైడ్ అవుతుంది. ఈ టోటల్ ఎలిమెంట్స్ 5 ఉంది, 5/2 అంటే 2 2 మిడ్ ఎలిమెంట్ వచ్చేసి 2, మిడ్ వాల్యూ అంటే ఇది 0 1 2. 2 వరకు ఒక అరే అంటే 12 3 ఒక అరేలో వస్తాయి. మిగతావి మిగిలిపోయినాయి 8 11 9 ఒక అరేలో. సో సేమ్ ప్రాసెస్. ఇది డివైడ్ అయితే టూ 2/2 1 వస్తుంది. అంటే ఇది 12 ఒకటి, ఇంకోటి 3 ఇంకోటి, ఇలా డివైడ్ అవుతాయి. తర్వాతకి ఇది కూడా అంతే. 3/2 చేస్తే 1 అరే ఒకటి మిగిలిపోతుంది, ఇంకోటి 2 ఎలిమెంట్స్ మిగిలిపోతుంది, 11 అండ్ 9. సో అలాగే ఇది మళ్ళీ 2 ఎలిమెంట్స్ లా డివైడ్ అవుతుంది, 11 9. ఇలా ఒక్కొక్క ఒక్కొక్క ఎలిమెంట్ లాగా మిగిలిపోయేలాగా డివైడ్ అవుతూనే ఉంటుంది. అంటే ఒక అరేలో ఒక్క ఎలిమెంట్ మిగిలిపోయే వరకు ఈ ఆల్గరిథం ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. డివైడ్ అంటే బేసిక్గా మర్జ్ సార్ట్ని డివైడ్ అండ్ రూల్ ఆల్గరిథం అంటాం. అంటే డివైడ్ని సింగిల్గా డివైడ్ చేయాలి. సింగిల్ డివైడ్ చేస్తే సార్ట్ చేయాల్సిన పని ఉండదు. అంటే ఇది సార్టెడ్ అరే అనుకోవచ్చు. రెండు సార్టెడ్ అరేస్ కలపడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చేస్తుంది సార్ట్. ఇవి రెండు సార్ట్ చేస్తే 9 11. ఇప్పుడు ఇది సార్టెడ్ ఉంది. సో ఈ రెండు సార్టెడే. సో ఈ రెండు కలపాలి మనం. సో మనకు వచ్చేసి 8 9 11 మర్జ్ చేసినాం. ఈ రెండు కలిపితే మనకి 12 3 సారీ, మర్జింగ్ టూ సార్టెడ్ అరేస్ కదా, 3 12 వస్తుంది. సో ఈ రెండు కలిపితే సో మనకు వచ్చేసి 3 8 9 11 12. సో ఇలా సార్టెడ్. నెక్స్ట్ పార్ట్లో మర్జ్ సార్ట్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.